టీడీపీ కర్నూలు జిల్లా నాయకుడు శిల్ప మోహన్ రెడ్డి పార్టీని వదిలేయడం గ్యారంటీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండాలా వద్దా అనే దానిపై 2 నెలలుగా తర్జన భర్జనలు, బేరసారాలు జరిపి చివరకు టీడీపీని వదిలేయడమే మంచిదని నిర్ణయానికి వచ్చినట్లు పక్కా సమాచారం. శిల్ప మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ కండువా కప్పుకునేందుకు డేట్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి ముహూర్తం 14వ తేదీ సాయంత్రం 5 గంటలు. ఆ రోజు తన మద్దతుదారులైన మున్సిపల్ కౌన్సిలర్లతో సహా జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం. సాయంకాలంలోపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంతో నంద్యాల మున్సిపాలిటీ భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోతుందని అనుకుంటున్నారు. ఈ రోజు అన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కార్యకర్తల అభిమానుల అభిప్రాయం తీసుకుని తన నిర్ణయం ప్రకటించబోతున్నారని ఆయన చెప్పారు. ఆ మధ్య ముఖ్యమంత్రిని కలిసి వచ్చాక నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక టికెట్ మీద నమ్మకం వ్యక్తం చేస్తూ ఇక పార్టీలోనే ఉండాలనుకున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి కూడా తెలివిగా టికెట్ ఎవరికన్నది పార్టీ నిర్ణయిస్తుందని, ఆ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయవద్దని మంత్రి అఖిల ప్రియకు సలహా ఇవ్వడంతో శిల్పకు తనలో టికెట్ రావచ్చనే నమ్మకం ముదిరింది. దీనితో ఆయన పార్టీ ఫిరాయించి వైసీపీలో చేరాలనుకున్న నిర్ణయం మానుకున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.